శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ ఉప్మా చేసుకుందామండి. గోధుమ రవ్వ ఉప్మా. అయితే ఈ గోధుమ రవ్వ ఉప్మాలు బొంబాయి రవ్వ ఉప్మానో, బియ్యపు రవ్వ ఉప్మానో, సేమియా ఉప్మానో పొట్టిగా ఏదో తాలింపేసి నీళ్ళు పోసి కొలత ప్రకారము కొలత లేకుండా అందాజుగాను పోసేస్తే బోడి ఉప్మా వస్తుంది. అందులో ఏమి ఉండదు. ఆ ఏమీ ఉండని ఉప్మాలో ఏమైనా కలిపి చేసుకుంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఇవ్వడానికి బాగుంటుంది. మనం ఆఫీసులకి పట్టుకెళ్ళచ్చు. హెవీగా రిచ్గా అవుతుంది. ఈ రిచ్గా చేయాలంటే ఏదైనా కొంచెం క్యారెట్లు, బీన్స్, ఆలులు, తర్వాత కాలీఫ్లవర్ ఉంటే అది, బ్రోకోలీ లాంటివి దొరికితే అవి వేయటము, తాలింపుల్లో కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పు వేసుకుని హెవీగా రిచ్గా చేస్తే సాధారణ ఉప్మా అంటే ఎక్కువ అందులో ఫుడ్ వాల్యూ ఏం లేదనుకుంటాం కదా. ఏ ఫుడ్ వాల్యూ ఎక్కువగా లేని దాంట్లోకి ఫుడ్ వాల్యూని యాడ్ చేస్తామన్నమాట. సింపుల్ ఉప్మానే ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి చాలా బాగుంటుందండి. గోధుమ రవ్వ మరి అంత బరకది కాదు, అంత సన్నది కాదు. దలియా అంటే మరి ముతగ్గా ఉంటుంది కదా, బన్సీ రవ్వ అంటారు, ఒక మాదిరి బరక. అయితే మనం ఎంత గోధుమ రవ్వ చేయదలుచుకున్నామో దానికి 3 నీళ్లు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వేడి నీళ్ళు పోసుకుంటే ఉప్మా బాగుంటుంది, విరిగిబడి వస్తుంది. సో ఈ స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టా. ఒక ఇత్తడి గిన్నె, మందపాటి ఏదైనా స్టీల్ మూకుడైనా సరే, మూకుడు కానీ గిన్నె కానీ మందపాటి పెట్టుకోండి. గిన్నెలో చేస్తే బాగా వస్తుందండి. ఇత్తడి వస్తువుల్లో ఏంటంటే కాస్ట్ ఐరన్, ఇత్తడి లాంటి పాత్రల్లో ఈవెన్గా మంట అందుతుంది, అన్ని పక్కల వస్తువు బాగా ఉడుకుతుంది. ఇలాంటి వాటిలో చేసుకుంటే బాగుంటుంది. మామూలు ఉప్మాకి పట్టినంత నూనె వేయనండి. ఒక 2-2.5 స్పూన్ల నూనె వేస్తాము. పైన కొంచెం నెయ్యి వేసుకుంటే వాసన బాగుంటుంది. స్టవ్ వెలిగిద్దాము. దీంట్లోకి ఏం చేశానంటే ఇదిగోండి, బీన్స్ సన్నటి ముక్కలు తరిగి పెట్టాం. తర్వాత క్యారెట్లు తరిగాము. దీంతో పాటుగా ఒక ఆలు కూడా, మీ చాయిస్. ఉల్లిపాయలు కనుక అయితే ఒక ఉల్లిపాయ కూడా వేసుకోండి. ఉప్మాలోకి ఉల్లిపాయ చాయిస్ లేదు గోధుమ రవ్వలోకి, అందుకని నేను వేటలా. కావాలంటే ధారాళంగా వేసుకోండి. దీంట్లో ఇంకోటి ఉంది, మన స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఉల్లి కాడలు, అవి కూడా బాగా కుదురుతాయండి. ఒకవేళ నచ్చబాటుగా ఉంటే వేసుకోవచ్చు. అందుబాటులో ఉండడం కూడా ఇంపార్టెంట్ కదా. నూనె కాగనిచ్చి ఒకేసారి వేసేసుకోవచ్చు అండి. పల్లీలు కొంచెం వేస్తే బాగుంటుంది. ఒక చిన్న కప్పు పల్లీలు, అదే బుజ్జి బుజ్జి మూతలు ఉంటాయి కదా, అవి ఒక 2 పెద్ద స్పూన్లు అనుకోండి. తర్వాత 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూన్కి తక్కువగా ఆవాలు. కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. బఠానీలు దొరికితే కూడా గ్రీన్ పీస్ బాగుంటుంది. మనం ఈ అన్ని సీజన్స్లో కనపడవు కదా, ఫ్రోజన్వి కనుక ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. మనం కూడా ఫ్రోజన్ చేసుకోవచ్చండి. అంటే ఫ్రిడ్జ్లో వాడకూడదని ఖచ్చితమైన నియమం ఉన్న వాళ్ళకి చెప్పలేం, కానీ ఏదో అటు ఇటుగా వాడుతూనే ఉన్నాం. వాడకుండా మన జీవితాలు నడవడల్లా. ఇది గ్రీన్ పీస్ బాగా వచ్చే రోజుల్లో కొన్ని శుభ్రంగా మొత్తం ఒలిచేసి ఒక ప్లాస్టిక్ డబ్బాకి కానీ జిప్లాక్ కానీ వేసేసి ఫ్రీజర్లో పెట్టేస్తే తీయకుండా అలా వాడేసుకోవచ్చు. పోపు దినుసులు వేగిపోయినాయండి. పచ్చిమిర్చి చిన్న మీడియం సైజు ముక్కలు తరిగాను, అవి వేసేస్తాను. ఓ 2 పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత ఓ 2 కరివేపరేపలు. దీంట్లో ఏం చేస్తానంటే చూస్తారు కదా, మన బీన్స్ కట్ చేసాము. పచ్చిమిర్చి చిట్టి ముక్కలు ఎందుకు తరగలేదంటే బీన్స్ అవి కలిసిపోతాయి. పచ్చిమిరపకాయ ముక్కలు పెద్దవి ఉన్నాయనుకోండి, పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు. క్యారెట్, ఆలు ముక్కలు కూడా. ఈ ఉప్మా చేసేటప్పుడు ఇంకొక విషయం మీకు చెప్పలేదండి. మనం నీళ్లు మరగబెట్టుకున్నాము, తిరగమాత పెట్టేటప్పుడే మనం ఏం చేయాలంటే గోధుమ రవ్వని కొంచెం తడిపి పక్కన పెట్టుకుంటే బాగా మృదువుగా వస్తుందండి ఉప్మా, సాఫ్ట్గా వస్తుంది. వేయించక్కర్లా, దీన్ని వేయించాల్సిన పని లేదు. పచ్చిరవ్వ కూడా పోసుకోవచ్చు, తడిపిన రవ్వ ఎక్కువ మృదువుగా ఉంటుంది. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసేస్తే కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా, లోపల నుంచి నీరు వచ్చి ముక్కలు చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాల పాటు, 5 to 7 మినిట్స్ పడుతుంది ఇవి ఉడకడానికి. మూత పెట్టి పెట్టేద్దాం. మనం ఉప్మాలో వేసిన ముక్కలన్నీ ఉడికిపోయినాయండి. 3 రోజుల క్రితమో 5 రోజుల క్రితమో ఇంటర్నేషనల్ ఉప్మా డే అయిందటండి.
మా వాళ్ళంతా నాకు పెట్టారు, నాకు ఉప్మా చాలా ఇష్టం కాబట్టి. చిన్నప్పుడు ఇప్పుడు బోర్డు ఉప్మా అని చెప్పుకుంటున్నాం కానీ గోధుమ రవ్వ ఉప్మా, ఈ మామూలు బొంబాయి రవ్వ ఉప్మా అంటే ఉప్మా చేస్తే ఏమీ ఉండేవి కాదు. తాలింపు, ఉప్మా, ఉప్పు కారం సరిపోవటమే, ఇంకా అంతకంటే ఏం లేదు. కానీ అప్పుడు చక్కగా ఆవకాయ నలుచుకుని, పంచదార నలుచుకుని, నిమ్మకాయ చెక్క పిండుకుని తినేసేవాళ్ళం. మనకి హెల్త్ గురించి గోల ఎక్కువైపోయింది. రిచ్గా చేసుకోవాలి, ఏదైనా హెల్తీగా చేసుకోవాలని. హెల్తీ గోలతోటి మనం ఇవన్నీ కలుపుకుంటున్నాం. ఈ మరిగిపోయిన నీళ్లు ఇందులో పోసేస్తున్నానండి. నీళ్ళు ఆల్రెడీ మంచి వేడిగా ఉన్నాయి. సో గోధుమ రవ్వని కొంచెం కడిగి పెట్టాను కదా, కాస్త నీళ్ళు చల్లి తడిపాను. ఇది ఇందులో వేసేస్తాను. మనం ఈ గోధుమ రవ్వతో కిచిడీ చేసుకుంటాం కదా, అందులో కూడా కొంచెం దీన్ని తడిపేసి వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. హల్వాకి, తర్వాత ఏమో గోధుమ పాయసం చేస్తాం, దసరాల్లో చేసుకుంటూ ఉంటాం రకరకాల పాయసాలు. అప్పుడు కూడా ఈ గోధుమ రవ్వ కడిగింది నాని ఎక్కువ మృదువుగా వస్తుంది. ఇందాక మనం ముక్కల్లోకి సరిపడా వేసాము, ఇప్పుడు ఉప్మాకి సరిపడా ఉప్పు వేసేద్దాము. సగం ఉడికిపోయిందండి. వేడి వేడి నీళ్ళలో పడేసరికి మూత పెట్టి ఉప్మాని ఉడకనిద్దాం. ఎంత మటుకు వచ్చిందో చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉడికిందో, సాఫ్ట్గా కనిపిస్తుంది. మీకు ఒకవేళ పొడిగా ఇట్లా ముట్టుకుంటే అట్లా అట్లా రవ్వగా రాలిపోవాలంటే 2 బావు అలా పోసుకుంటే సరిపోతుందండి. బట్ గోధుమ రవ్వకి ఏంటంటే ఆ రవ్వగా రాలే దాంట్లో ఎక్కడైనా పచ్చిండిపోతుందని ఒక అనుమానంగా ఉంటుందండి. ఇది కూడా చల్లారాక కొంచెం పొడి బారుతుంది, నీళ్లు తగ్గించి పోసుకుంటే సరిపోతుంది. నేను 1కి 4 కూడా చేస్తాను రాత్రిపూట చేసేటప్పుడు. బ్రహ్మాండంగా వచ్చింది. దీంట్లో ఇప్పుడే మనం ఏం చేద్దామంటే 1 స్పూను నెయ్యి, తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసి దింపేసుకోవచ్చు. చిన్న కుతకుతుంది, ఒక్క ½ మినిట్ వదిలేస్తే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాము, వేడి దాంట్లోనే వేసేద్దాం. తర్వాత 1 స్పూను నెయ్యి, ఒకసారి పైకి కిందకి కదిపేయటం, ఇంకా వడ్డించేసుకోవటమే. ఏదైనా బౌల్లో వేసి కరెక్ట్ బౌల్ షేప్లో ప్లేట్లోకి తీసుకొచ్చినా బాగుంటుందండి. ఆ ఇళ్లలో అవన్నీ ఏం చేస్తామండి అంటే చక్కగా డైరెక్ట్గా ప్లేట్లో పెట్టేయండి. ఘుమఘుమలాడే గోధుమ రవ్వ ఉప్మా, దీన్ని వెజ్జీ ఉప్మా అని కూడా చెప్పుకోవచ్చండి. నేను నిమ్మకాయ లేనిదే నాకు ఏ ఉప్మా కుదరదండి, ఎక్కువ రుచిగా ఉంటుంది నిమ్మరసం వేస్తుంది. మనం ఎవరంటే ఇది ఇతడి దాంట్లో చేసాం కాబట్టి ఇతడి పాత్రలో నిమ్మరసం పైన పిండలేదు. మనం వడ్డించేటప్పుడు పక్కన ఎవరికి వాళ్ళకి ½ చెక్కలో లేకపోతే ఏదైనా ఇట్లా చిన్న నిమ్మ చెక్క పక్కన పెడితే కావాలంటే పిండుకుంటారు, లేకపోతే నిమ్మ చెక్క మిగులుతుంది, లోపల పెట్టుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.